కేసీఆర్ గారు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి సుముఖంగా ఉన్న ఈ సందర్భాన్ని అందరూ ఉపయోగించుకోవటానికి మా సంఘటితం కావాలని కోరుతున్నాను. మీరు ఏ విధమైన ధనధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం లే. సంఘంలో మీరు మెంబరాన్ని తెలుపుకొని మనం ఒకటి చేసుకుంటే చాలు. దాంట్లో ఏదన్నా చిన్న చిన్న ఖర్చులు వస్తే మనం భరించుకుంటాం. నలుగురం 4 రూపాయలు వేసుకొని దాన్ని ఎదుర్కొందాం. ఇది నేను మనసా వాచ మీ ముందు పెడుతున్న పరిస్థితి. మీరు ఎవరి మాటలో విని ఏమేమో చేసుకొని ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. నేను ఎదురుగుండా నా పరంగా మీరు మూమెంట్కు రండి. ఈ నెల 2 నెలల లోపలనే మనకు ఈ గృహస్థాలు అందరినీ ఉన్నాయి కాబట్టి సీఎం గారి చేతుల మీదుగా, కేసీఆర్ గారి చేతుల మీదుగా మనకు అందించే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాల పరంగా మీరు కోఆపరేట్ చేసి ఈ సంఘంలో పరంగా సంఘటితం అవ్వటానికి అల్వాల్ ఆఫీస్కి వచ్చి మీ పేర్లను నమోదు చేసుకొని మీ డాక్యుమెంట్ను రీసబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. నేను ఎప్పుడో చేశానంటే అది పరిస్థితులు లేవండి. ఇప్పుడు లేటెస్ట్గా మీ డాక్యుమెంట్ మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది కావాలి. నిజంగానే తెలంగాణ పరంగా మీరు రీసెటిల్ అయ్యిన్నారా అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాను నాకు ఇవ్వమంటే ఆ పరిస్థితులు మన ముందు లేవు. ఏంటంటే ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నది. నా తెలంగాణ వాదులకు మాత్రమే, పేద మాజీ సైనికులకు అందరికీ మేము గృహస్థలాలు కానీ వాళ్ళ వెల్ఫేర్లు కానీ అందిస్తామని. ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తానని రంగయ్య గౌడ్గా మీ ఎదురుగా నేను గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సందర్భాన్ని మీకు తెలిసిందే కాబట్టి ఎలాంటి సంకోచాలకు కానీ మీ సొంతంగా ఏదన్నా ఆలోచనలు వచ్చి అందుతుందో లేదో అనే అభిప్రాయాలు మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం మనకు సానుకూలంగా చేస్తానన్నప్పుడు అందుకోవటంలో మనం వెనక పన్నామంటే మనం లాస్ అయినట్టే కదా. ఆ లాస్ ఎందుకు కావాలి? మన కుటుంబాలు కొన్ని భర్తలు చనిపోయి భార్యలు పిల్లలు కొంతమంది నానాగా అగచాట్లు పడుతుంటారు, తినటానికి లేక ఉండటానికి లేక. మరి ఇది మన వల్లనే కదా వాళ్ళకి అగచాట్లు. సంఘాలు పెట్టుకున్నామంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మన మూమెంట్ ఉండాలి. ఆ విధంగా చేసుకొని మీకు అందించడానికి రంగయ్య గౌడ్గా మళ్ళొకసారి చెప్తున్నా, అమ్మిక రంగయ్య గౌడ్ అన్నీ వదులుకొని సైనికుల పరంగా కష్టం నిష్ఠూరం అన్నీ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ విషయంలో ముందుకు పోయి సాధించుకున్న వాళ్ళం. కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని మనకు కల్పించండి. ఇదే కాకుండా మనకు ఎన్నో వెల్ఫేర్లు ఉన్నాయి. అవన్నీ అందించడానికి అందుకునే మార్గంలో పోవటానికి నేను మీ ముందుంటా. మీరు సచీలంగా అల్వాల్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయానికి ఎవరిని అడగొద్దు. మీకై మీరు రండి. మీరు సలహా చెప్పు, వాళ్ళు సలహా చెప్పంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అభిప్రాయాలతో కాదు, నేను జీవించి మీ ఎదురుగా నేను మాట్లాడుతున్నా. ఈ మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా తేడా వస్తే దాన్ని మాత్రం మీరు అడగండి, దానికి జవాబుదారీ. ఇప్పుడు మీకు ఈ అందించబోతున్న ఈ అవకాశాన్ని ఎవరు కూడా వక్ర భాషలు చెప్పే వాళ్ళ జోలికి పోకుండా చక్కగా మన ఆఫీస్కు రండి. మా ఆఫీస్లో మీరు ఫోన్ చేసి రండి. నా నెంబర్ అయితే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, నాది అమ్మిక రంగయ్య గౌడ్ 9346227672. ఇది ఎక్కడున్నా ఏమున్నా మీరు ఈ నెంబర్కు చేసి రాండి. ఏంటంటే నేను తిరుగుతూనే ఉంటాను కాబట్టి బయటికి పోతే మీకు డిస్టర్బెన్స్ అయినట్టు ఉంటుంది ఆఫీసులో. అటు కాకుండా